మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు గోచార ఫలం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. ఇందులో మిమ్మల్ని భయపెట్టేది కానీ, మీ మెప్పు పొందాలి అని చెప్పేసి ఏదో స్త్రీ ప్రవేశిస్తుంది, లక్షలు వచ్చేస్తాయి, కోటీశ్వరులు అయిపోతారు, బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకో, ఎన్ని బల్లలు గుద్దుతాం, మన చెయ్యని పెడుతుంది, అలాంటివి ఏవి ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే మిమ్మల్ని భయపెట్టేసి భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలో ఖర్చు పెట్టించేటటువంటి పని కూడా ఏమీ ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. దీన్ని చూసి కూడా మీరు ఎక్కువ సంబరపడక్కర్లేదు, ఎక్కువ డిసప్పాయింట్ కూడా అవ్వద్దు, ఎక్కువగా మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకనంటే ఇవి రాశిగతమైన ఫలితాలు, మీ వ్యక్తిగత ఫలితాలు కావు. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఏ ఊరిలో పుట్టారు, మీ సమస్య ఏంటి అనేది తెలియజేస్తూ మాకు కనుక మమ్మల్ని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే రాసిస్తాము. ఆ సౌకర్యం మా దగ్గర ఉంది. నిష్ణాత లేని వారి చేత మాత్రమే రాయించుకుంటూ ఉండండి. బయట కూడా చాలామంది ఉంటారు, ఉండరని కాదు. మీకు ఎవరన్నా దొరికితే మరి నిష్ణాత లేని వాడు ఎలా తెలుస్తుంది? తెలియదండి, నాకు కూడా తెలియదు. అంచేత నిష్ణాత లేని వాడు దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలి, కర్మ పరిపక్వం అవుతుంది, పొందితేనే నిష్ణాత లేని వాడు దొరుకుతారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు కుంభరాశి వారికి 1వ తారీఖు 6వ నెల 2025 నుండి 15వ తారీఖు 6వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులు కానీ, లేదా మీ మెప్పు పొందడం కోసం ఏదో లక్షలు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి, రాసి పెట్టుకోండి, బల్ల గుద్దేస్తాను, ఎన్నిసార్లు గుద్దుతావు, బల్ల నీ చెయ్యి ఇరిగిపోతుంది, గట్టిగా గుద్దేశాను అనుకోండి, నా చెయ్యి ఇరిగిపోతుంది. బట్టలు ఏం కొట్టక రాసి పెట్టుకో. హరిహరాదులు, అప్పుడే నీకు అంత బాగుందా? హరిహరాదులు అంటే ఎవరండి? హరి అంటే విష్ణుమూర్తి, హరుడు అంటే శివుడు. హరిహరాదులు వచ్చినా దీన్ని ఎవరు తప్పించారు. అబ్బా, ఏం చెప్తారండి మహానుభావా, నువ్వు అంత గొప్పవాడు ఆ నాయన, నువ్వు, నీకు పాదాలకు నమస్కారం అని చేత ఇలాంటి బడాయి కబుర్లు ఏమి ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో, ఎందుకంటే నేను పెట్టనండి, ఎందుకంటే ఇలాంటివన్నీ ఈ శాస్త్రాన్ని అందించినటువంటి పరాశరులు వారే ఇలాంటివి ఏం చెప్పలేదండి. ఆయన జ్యోతిషం సూచితం శాస్త్రం అన్నారు. అంచేత ఇది సూచిస్తుంది, అంతవరకు చెప్తే చాలని నా అభిప్రాయం. నేను అంతవరకే చెప్తాను. ఎవరైనా అట్లా చెప్పనివ్వండి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కాదనట్లేదు. అది తప్పని నేను అనను. కానీ ఒక్కోసారి నవ్వొస్తూ ఉంటుంది, ఆ చెప్పే విధానం నవ్వు వస్తూ ఉంటుంది. కానీ బయట నవ్వితే కూడా బాగుండదు కదండి, లోపల నవ్వుకోవాలి, అలాగే చేస్తూ ఉంటాను. సరే కానివ్వండి, ఏదైతే అదే అవుతుంది. ఇంకా వారి ఇష్టం, మీ ఇష్టం, వినేవారు మీ ఇష్టం, చెప్పేవారి ఇష్టం వారిది. ఇకపోతే ఇక్కడ కుంభరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతోందండి. రాహు సంచారం ఏమాత్రం వాంఛనీయం కాదు. జన్మంలో ఉన్న కారణంగా శరీరానికి గాయాలు కావచ్చు, అలాగే విషక్రిముల ద్వారా కొన్ని అపాయాలు జరగవచ్చు. అంటే దోమ, చీమ, తేలు ఇట్లాంటి వాటి ద్వారా కొన్ని బల్లులు ఇట్లాంటి వాటి ద్వారా కొన్ని అపకారాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రవర్తనలో చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటి మీద ఎందుకునో మనకి మోజు పెరిగిపోతూ ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడో మనం చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు చేశాము, తర్వాత ఏదో భగవంతుని కృప వల్ల అన్నీ వదిలిపెట్టేశాము. కానీ ఎందుకునో జన్మంలోకి రాహు వచ్చాడు అనుకోండి, గోచార రీత్యా, మళ్ళీ ఒక్కసారి చూస్తే అటు వెళ్తే ఎలా ఉంటుందంటావు అని చెప్పి మన మనసుని మనం ప్రశ్నించుకోవడం జరుగుతూ ఉంటుంది. మనసు అట్లా అవుతూ ఉంటుంది, బుద్ధి ఇట్లా అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో మన డైలామాలో మనం నలిగిపోతూ ఉంటాం. ఈ విధంగా జన్మంలో రాహు యొక్క సంచారం ఆ విధమైన ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది. ఇక వీరికి ద్వితీయంలో శని యొక్క సంచారం జరుగుతుంది. వీరు కూడా ఏలినాటి శనిలో ఉన్నట్టే ఇక్కడ 2 సంవత్సరాల పాటు శని ఈ కుంభరాశి వారికి కూడా ఉంటుంది. వీరికి మనం ఇప్పుడు 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం, కానీ 2.5 సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటుంది. కాబట్టి వీరు కూడా శనికి శాంతి ప్రక్రియ చేసుకోవడం అనేది కొంచెం మనం చెప్పవచ్చు.
అది మీరు డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోవచ్చు, లేదా ప్రతినిత్యం పూజించుకోవచ్చు. ఏదో శని త్రయోదశి లాంటివి వచ్చినప్పుడు, మొన్న శని జయంతి వచ్చింది, ఇటువంటిప్పుడే శనికి కాస్త నువ్వులు లేకపోతే నువ్వుల నూనె వాటితో పూజించుకుంటూ, అంటే అందరికీ డబ్బులు ఉండవు కదండి, అందరూ వందలు వేలు ఖర్చు పెట్టలేరు, కొంతమంది పెట్టగలిగిన వాళ్ళు ఉంటారు. అలాగే నువ్వులు దానం ఇచ్చుకోవటం, ఇట్లాంటివి ఎవరు ఏ చెప్తే శనికి ప్రభావం నుంచి బయటపడడానికి వాటిలో ఏ చేసుకున్నా కూడా శుభప్రదమే, అందులో సందేహం లేదు. ఇకపోతే ఇక తృతీయంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. అంటే మేషంలో చేత శుక్రుని యొక్క సంచారం తృతీయంలో చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో దేనికో మీలో చాలా కళలు ఉన్నాయి. చాలామందికి భగవత్ సంకల్పం వల్ల కొన్ని సంగీతంలో కావచ్చు, సాహిత్యంలో కావచ్చు, కవిత్వంలో కావచ్చు, శిల్పంలో కావచ్చు, డ్రాయింగ్ వేయడంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి కళలు మనుషుల్లో ఉంటూ ఉంటాయి. ఇంకోటి ఈ మధ్య తమాషగా కూడా దీన్ని వాడుతున్నారు. అబ్బో నీలో చాలా కళ్ళు ఉన్నాయిరా అంటూ ఉంటారు. అదేవిధంగా ఇంకొకటి చాలా కళ్ళు ఉంటాయి, వాటిని అన్నిటికీ ఒక ప్రోత్సాహం కావాలి. మరి ఎవరో ఒకరు ప్రోత్సాహం లేకుండా ముందుకు వెళ్ళలేరు కదండి. అటువంటి కళలు ఉన్నటువంటి మనిషికి ఎవరో ఒక చేయూతను అందిస్తారు, బయటికి అప్లిఫ్ట్ చేస్తారు, పైకి లాగుతారు. చేత శుక్రుని యొక్క అనుగ్రహం వల్ల మీరు బయటికి వచ్చే అవకాశం ఉంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, సోషల్ మీడియా వారికి కూడా శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నారు. అలాగే ఇక చతుర్థ పంచమ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం చతుర్థ పంచమ స్థానాలు రెండింటిలోనూ కూడా 14 రోజులు చతుర్థంలోనూ, ఒక్కరోజు మాత్రం పంచమంలోనూ జరుగుతోంది. ఇది ఏమాత్రము ఇది కూడా 2 స్థానాల్లోనూ కూడా ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటం లేదండి. చతుర్థ స్థానంలో ఉండటం వల్ల మనకి విద్య విషయంలో కానీ, భూ విషయాల్లో కానీ, ఇంటి విషయాల్లో కానీ, వాహన విషయాల్లో కానీ ఏది కలిసి రానటువంటి పరిస్థితి. అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం కాదు రవి ఇవ్వరు. అలాగే బుధుని యొక్క సంచారం కూడా రవితో పాటుగానే 4లోను 5లోను కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 6 రోజుల పాటు చతుర్థంలోను, 9 రోజుల పాటు పంచమ స్థానంలోనూ బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి ఈ 4లో సంచారం చేసేటటువంటి 6 రోజులు మాత్రం మీకు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఇస్తారు, ఆ సుఖాలన్నీ పొందగలుగుతారు. ఇంకా 9 రోజులు మాత్రం ఆయన కూడా మీకు మీ సంతానం మీద చెడు ప్రభావాన్ని చూపించేటువంటి ప్రభావం కనిపిస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ 5వ స్థానంలో గురువు యొక్క సంచారం కుంభరాశి వారికి ఇది చాలా మంచి పరిణామం అండి. ఈ 5వ స్థానంలో గోచార గురువు సంచరించడం అనేటటువంటిది మీ పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి రాజమార్గం ఏర్పరచగలిగేటి. ఇప్పుడు మనం 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 15కి చెప్తున్నాం, కానీ సంవత్సరం పాటు ఇక్కడే ఉంటారు. మీ సంతానం యొక్క అభివృద్ధిని తీసుకురావడానికి, మీరు వారిని బాగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి, వారు బయటికి రావడానికి అది తల్లిదండ్రులుగా మీ కృషి కాబట్టి వారి యొక్క శ్రద్ధ చూపించడం, మీరు తీసుకునే శ్రద్ధల మీద ఆధారపడి మీ పిల్లలు భవిష్యత్తులో పైకి రావడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో దానికి పునాదులు వేసుకోవచ్చు, ఇది గ్రహించగలరు. ఇకపోతే 6-7 స్థానాలలో 6-7 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో ఒక 4 రోజులు చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులకి ఏ విధమైన లోటు ఉండనటువంటి పరిస్థితి, రుణాలు తీర్చేయగలుగుతాము, ఒకవేళ రుణం కావాలంటే రుణం తీసుకోగలుగుతాము. ఆ విధమైన డబ్బులు లోటు లేని విధంగా ఆయన ఉంటారు. సప్తమంలోకి వచ్చాక ఇక్కడ మీ భార్యాభర్తల మధ్యన చిన్నపాటి ఇబ్బందులు ఏవో ఉంటాయి. అలాగే మీరు జాయింట్ వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే కుజుడితో పాటు కేతువు కూడా కలిశాడు కాబట్టి భార్యాభర్తల మధ్యన కేతు కుజువత్తు అన్నారు. కుజుడు ఏ విధమైనటువంటి ఫలితాలు చూపిస్తాడో కేతువు కూడా అదే ఫలితాలు చూపిస్తాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి సప్తమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీకు భార్యాభర్తల మధ్యన మామూలుగా అడపతడప జరుగుతూనే ఉంటాయి అనుకోండి. భార్యాభర్తల మధ్యన చిన్నపాటి గొడవలు, వీళ్ళిద్దరూ కలిసారు కాబట్టి కొంచెం గొడవ పెద్ద చేసే అవకాశం ఉంటుందండి. మీ ఆవిడ కొంచెం ఎక్కువ మాట్లాడినా మీరు కొంచెం
తగ్గుంటే మంచిదని నా అభిప్రాయం అండి. అలాగే జాయింట్ వ్యాపారం చేసే వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం గట్టిగానే కనిపిస్తూ ఉన్నది. కొంచెం ఇప్పుడు మీరు విన్నారు కదండి, ఇందులో మనకి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని దానికి తగినట్టుగా నడుచుకుంటూ మన ప్రవర్తనలో మనమే మార్పు చేసుకుంటూ ఆ దేవుని యొక్క పూజ రోజు నిత్యం నవగ్రహాలను స్మరించుకోవటం, పూజ చేసుకోవటం లాంటి చేసినట్టయితే పరిస్థితులన్నీ చక్కగా మనకు అనుకూలంగా మార్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. శుభం.